కోటలో పాగ చందమామ కథ. పూర్వం వంగదేశాన్ని శ్రీకేతుడు అనే రాజు పాలిస్తూ వచ్చాడు. వంగదేశానికి పొరుగున ఉన్న అంగదేశం శత్రురాజ్యం. అంగరాజు వంగదేశాన్ని యుద్ధంలో జయించలేడు. అందుచేత ఆయన వంగరాజు కోటకు గల రహస్య మార్గాల్ని కనిపెట్టి మాయోపాయం చేత వంగరాజ్యాన్ని వశపరుచుకోవడానికి యత్నాలు చేసాగాడు. ఇందుకుగాను ఆయన కొందరు గూఢచారులను వంగదేశానికి పంపాడు. అయితే వాళ్ళ వల్ల ప్రయోజనం కలగలేదు. ఇలా ఉండగా వంగదేశపు ఆస్థాన పండితుడు చనిపోయాడు. ఆ పదవికి వంగరాజు కొత్త పండితుడిని నియమించే ప్రయత్నంలో ఉన్నాడు. అంగరాజు ఈ అవకాశం వినియోగించుకోదలిచి తన అనుచరుల్లో పండితుడిగా చెప్పుకోదగిన అంగశాస్త్రి అనేవాణ్ణి శ్రీకేతుడు ఆస్థానానికి పంపాడు. శ్రీకేతుడు అనేక మంది పండితులను ప్రశ్నించి వారిలో ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఆ ఇద్దరిలో ఒకడు అంగశాస్త్రి, మరొకడు రామశాస్త్రి అనేవాడు. రామశాస్త్రి వంగదేశీయుడు. ఆయన గొప్ప పండితుడు కూడాను. ఆ ఇద్దరిలో ఎవరిని ఆస్థాన పండితుడిగా వేసుకునేది మర్నాడు తేల్చి చెబుతానని చెప్పి శ్రీకేతుడు ఇద్దరినీ పంపేశాడు. ఆ రోజు సాయంకాలం ఒక పావురం వచ్చి రాజుగారు మిద్దె మీద విహరిస్తుండగా అక్కడ వాలింది. అది ఒక ఉత్తరం తెచ్చింది. ఆ ఉత్తరంలో ఇలా ఉన్నది: ఆస్థాన పండితుడిగా రామశాస్త్రిని నియమించాలి. అలా చెయ్యని పక్షంలో శత్రువుల వల్ల ప్రమాదం తప్పదు, జాగ్రత్త. ఈ బెదిరింపు ఉత్తరం చూసి రాజు మండిపడ్డాడు. ఇది రామశాస్త్రి పని అయి ఉంటుందనుకుని ఆయన తన భటులను పంపి రామశాస్త్రిని ఖైదులో పెట్టించాడు. అంగశాస్త్రి తన ఎత్తు పారినందుకు పరమానందం చెందాడు. ఎందుకంటే ఆ ఉత్తరం పంపినవాడు అంగశాస్త్రే. ఇలా ఎందుకు జరిగినది పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినవాడు రామశాస్త్రి. ఆయన రాజుగారితో కొద్దిసేపు మాట్లాడడానికి అనుమతి కోరాడు. రాత్రి పొద్దుపోయి రాజు ఖైదులో ఉన్న రామశాస్త్రిని చూడబోయాడు. పావురం తెచ్చిన ఉత్తరాన్ని ఆయన రామశాస్త్రికి చూపించి, నీ నిర్బంధానికి కారణం ఇదే అన్నాడు. రామశాస్త్రి ఆ ఉత్తరాన్ని చాలాసేపు చూసి, మహారాజా, దీని వెనుక మీరు ఊహించిన పెద్ద కుట్ర ఏదో ఉన్నట్లు నాకు అనుమానంగా ఉన్నది. ఈ ఉత్తరం నేను రాయలేదు. అది అలా ఉంచండి. దీన్ని నేను రాసే అవసరం కూడా లేదు. ఎందుచేతనంటే అంగశాస్త్రి నిజమైన పండితుడు కాడు. నాతో అతను పోటీకి ఎలాగూ రాలేడు. అందుచేత ఆస్థాన విద్వాంసుడి పదవి నాకు తప్పక వస్తుందనుకుంటున్నాను. నాకు రాకుండా చేయడానికే ఎవరో ఈ ఉత్తరం పంపి ఉండాలి. అంగశాస్త్రి ఆస్థాన పండితుడు కావటానికి ఎందుకు ఆరాటపడుతున్నాడో విచారించడం అవసరం. అతను మన దేశం వాడు కూడా కాడు అన్నాడు. రాజుకు రామశాస్త్రి మాటలతో కళ్ళు తెరుచుకున్నట్లయింది. ఆయన రామశాస్త్రిని వెంటనే విడుదల చేయబోయాడు. వద్దు మహారాజా, నన్ను కొద్ది కాలం ఖైదులోనే ఉండనివ్వండి. అంగశాస్త్రికి ఎలాంటి అనుమానము కలగకుండా అతన్ని రేపు ఆస్థాన విద్వాంసుడిగా నియమించండి. అతన్ని అహోరాత్రాలు గమనించడానికి సమర్థులైన వేగులు వాళ్లను అతని పైన ఉంచండి. అతను శత్రు గూఢాచారని నా అనుమానం అన్నాడు రామశాస్త్రి. రాజు రామశాస్త్రిని ఖైదులో పెట్టించినందుకు పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. మర్నాడు అంగశాస్త్రి దర్బార్లో అధికారరీత్యా ఆస్థాన పండితుడుగా నియమించబడ్డాడు. ఆయన ఉండటానికి ఒక విడిది ఏర్పాటు చేసి కొందరు సేవకులను కూడా ఆయన వద్దకు పంపారు. ఆయన తనకు కావలసిన వంటవాళ్లను, ఇతర నౌకర్లను ఎన్నుకుంటూ ఒక భీముడి లాంటి వాడిని కూడా తీసుకున్నాడు. ఆ భీముడి లాంటి వాడు బాగా కండలు తిరిగినవాడు, ఎంత బండ పనులైనా చేయగలవాడు. అయితే వాడికి పుట్టెడు చెముడు, దానికి తోడువాడు కొంచెం మందమతి. గట్టిగా అరిస్తేనే కానీ వినిపించని ఆ వెర్రిబాగులవాడు తనకు ఎంతో అవసరమని అంగశాస్త్రికి తోచింది. ఆస్థాన పండితుడిగా అంగశాస్త్రిని నియమించిన రోజునే అంగదేశపు చారులు ఆయన్ను విడిదిలో చూడడానికి వచ్చారు. అంగశాస్త్రి వెర్రిబాగుల వాణ్ణి తప్ప మిగిలిన సేవకులను ఏవో పనుల మీద పంపేసి తనను చూడవచ్చిన వారితో చిన్నగా, నేను కోటలో పాగా వేసినట్లు మన మహారాజు గారికి కబురు పంపండి అన్నాడు. ఆ భీముడు లాంటి వాడు చెవిటివాడు కాడు, వెర్రిబాగులవాడు కాడు. వాడు రాజుగారు ఏర్పాటు చేసిన చారులందరిలోకి ముఖ్యుడు. వాడు ఒక క్షణం పాటు అవతలకు వెళ్ళి మరొక చారుడి ద్వారా రాజుగారికి వార్త పంపాడు. అంగశాస్త్రిని చూడవచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే లోపలనే రాజుభటులు వచ్చి అంగశాస్త్రితో సహా అందరినీ పట్టుకుని తిన్నగా బందికానాకు తీసుకుపోయారు. ఆ రోజే రామశాస్త్రిని ఖైదు నుంచి విడిపించి మర్నాడు సభలో రాజు రామశాస్త్రి చేసిన మహోపకారాన్ని వివరించి ఆయనను ఆస్థాన పండితుడిగా నియమించాడు. అంగశాస్త్రి మిగతా చారులు తాము శత్రురాజు పంపగా వచ్చిన వాళ్ళమేనని ఒప్పుకుని తేలిక శిక్షలు పొంది కారాగృహవాసం అనుభవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.